కేటీఆర్ ప్రెస్ మీట్లన్నీ కూడా కాంగ్రెస్ కార్యక్రమాలు అడ్డుకోవడానికో, కాంగ్రెస్ పార్టీ పథకాలకు సంబంధించిన పాజిటివ్ పోకుండా ఉండడానికో, లేకపోతే కాంగ్రెస్ కు పాజిటివిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఉండడానికో ప్రెస్ మీట్లు జరుగుతాయి తప్పితే మరొకటి కాదు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిండు, హింసరాజు లెక్క అంతా హింస పెట్టిండు. కానీ నేను ఒకటే సూటిగా సవాల్ కేటీఆర్ కు, ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్స్ కు నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నీవు రాజకీయ నాయకునివి అయితే, నీకు రాజకీయ కెరీరే కావాల్సి ఉంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి పదవి తీసుకున్న సంవత్సరం తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చిండు. పార్టీలకు రావడం, పిసిసి తీసుకోవడం, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కడం, అధికారంలోకి రావడం చేసిండు. నీకు దమ్ముంటే, నిజంగా నీకు రాజకీయంగా నీకు ఎదగాలని ఉంటే, మీ అయ్య నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకో. నీకు దమ్ముంటే తీసుకొని 3 సంవత్సరాలు ఉందిగా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, 3.5 సంవత్సరాల్లో నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చూపించు, అప్పుడు మాట్లాడు. కానీ అప్పటి వరకు ఈ పనికి రాని, ఎందుకు ఏమిరా బాలరాజు అన్నట్టు ఏంది మీ కథ? ఒక పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు, అన్ని పనికిరాని చెత్త వాగుళ్ళు వాగుతా ఉంటే రాష్ట్రం భరించలేకపోతున్నది.